పోడు భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ వార్నింగ్. కొమరంభీం జిల్లా పోడు రైతులను ఇబ్బంది పెడితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు హెచ్చరించారు. హైదరాబాద్ నాంపల్లిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు మరియు ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు మాట్లాడుతూ పోడు భూముల సమస్యను ఫారెస్ట్ అధికారులు జటిలం చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం పోడు భూములలో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు. ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఇల్లందు వరకు ప్రాణహిత మరియు గోదావరి పరివాహక ప్రాంతంలో పోడు రైతులను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందని విమర్శించారు. పట్టాభూములలో కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారని, ఇది అన్యాయమని అన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫారెస్ట్ అధికారులను కట్టడి చేయాలని, పోడు రైతుల జోలికి ఫారెస్ట్ అధికారులు వెళ్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, పోడు రైతుల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శిల్పారెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముస్తాపూర్ అశోక్ పాల్గొన్నారు. పోడు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. మీరు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు, దాష్టికాలు చాలా మితిమీరిపోయినాయి. నేను భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిస్తున్న పోడు రైతులందరూ మీరు ఎక్కడికక్కడ వీళ్ళ అరాచకాలను ఎండగట్టే ప్రయత్నం చేయండి, ఎదుర్కోండి. ఫారెస్ట్ మేము భారతీయ జనతా పార్టీ శ్రేణుల మందం మీకు అండగా ఉంటాం. అసెంబ్లీలో కూడా మీకు పోరాటం మీ తరఫున పోరాటం చేస్తాం. రేపు అసెంబ్లీ నడిచే సమయాన పోడు రైతులతోటి పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ నడిబొడ్డున ఉద్యమానికి కూడా మేము శ్రీకారం చుడతాం. మీరు ఏ చేసినా మన్మాని చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామని మీరు అనుకుంటున్నారేమో. ఇవాళ పోడు రైతుల ఆగ్రహానికి గురై మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రాణహిత మరియు గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ కూడా టీఆర్ఎస్ గెలవలే, ఒక్క సీటు కూడా రాలే. 2018లో కూడా ఆ ప్రాంతాన టీఆర్ఎస్ గెలవలే. ఎందుకంటే ఆ ప్రాంత రైతుల ఆగ్రహానికి అప్పుడే గురైంది అప్పుడున్న టీఆర్ఎస్. ఇప్పుడైతే ఒక్క సీటు కూడా ఆ ప్రాంతాన రాలేదు. మీరు ఎంత దారుణం అంటే, ఇవాళ మేము ఆ పీసీసీఎఫ్ గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది. మాకు సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్నగర్ మండల్లో అంకుశాపూర్ అనే గ్రామం ఉంది. సర్వే నెంబరు 145. 700 ఎకరాలకు పట్టా ఉంది, రైతు బంధు వస్తుంది. ఇప్పుడు 700 ఎకరాలు ఈ సంవత్సరం ఇది ఫారెస్ట్ వాళ్ళు మాదంటారు. వీళ్ళు సాగు చేయబట్టి 40 ఏళ్ళు. 145లో 4 ఎకరాలు గౌత్రే పోషెట్టి పేరు మీద 4 ఎకరాల పట్ట. చూడండి, ఆది తారాబాయి పేరిట 4 ఎకరాల పట్ట. తర్వాత మోర్లే మొండిమేరా పేరు మీద 2 ఎకరాల పట్ట. ఇవన్నీ మేము వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్నీ గతంలో సబ్మిట్ చేసినాం. ఫారెస్ట్ అధికారులకు సబ్మిట్ చేసినాం, ఇన్ఛార్జ్ మంత్రి గారికి సబ్మిట్ చేసినాం. అసలు మొత్తం రైతులకు ఎంతెంత భూమి ఉందనేది వివరంగా చెప్పినాం. ఇదంతా పట్టా ఇచ్చిన భూమి. పట్టా ఇచ్చిన భూమికి ఎప్పుడో గతంలో ఫారెస్ట్ వారికి కేటాయించినట. ఆ ఉత్తర్వులు తీసుకొచ్చి ఇదంతా మా ల్యాండ్ అని కొత్తగా మొదలు పెడుతున్నారు. అంటే పట్టా భూములు మీకే కావాలి, రైతులు సాగు చేసుకుంటున్న భూములు మీరే స్వాధీనం చేసుకోవాలి. మరి రైతులు ఎక్కడికి పోవాలి? ఈ పోడు ల్యాండ్ రిట్రీవల్ పేరిట పెద్ద ఎత్తున పోడు రైతులకు అన్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే, మీరు కొత్తగా ప్లాంటేషన్ డ్రైవ్ పేరిట పోడు రైతులను ఇబ్బంది పెడితే మేము మాత్రం చూస్తూ ఊరుకోము. పెద్ద ఎత్తున పోడు రైతులందరినీ సమీకరించి ఉద్యమాలు చేపడతాం. వారి ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదు. వెంటనే ఇటువంటి దుందుడుకు చర్యలు ఏవైతే ఉన్నాయో, రెచ్చగొట్టే చర్యలు ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ అధికారులకు మీరు ఆదేశాలు ఇవ్వాలి. ఈ ఉత్తర్వులు ఏవైతే ఓరల్ ఆర్డర్సా రిటర్న్ ఆర్డర్సా, మాకైతే రిటర్న్ ఆర్డర్స్ అని డిఎఫ్ఓ గారు చెప్తున్నారు, వాటిని విత్డ్రా చేసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇట్లనే మా నియోజకవర్గంలో కడంబ, డబ్బా, కొత్తగూడెం, ఇటుకలపాడ్, కొండపల్లి ఈ అన్ని ప్రాంతాల్లో ప్లాంటేషన్ డ్రైవ్లు నడుస్తున్నాయి. ఇది కేవలం మా నియోజకవర్గంలో కాదు, ఇవాళ కాంగ్రెస్ నాయకులే నిన్న అటవీ శాఖ మంత్రిని కలిసి
ఇచ్చోడ మండలంలో కూడా అంటే ఆదిలాబాదు జిల్లా అక్కడ కూడా ఈ పోడు భూముల సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఫారెస్ట్ అధికారులను మీరు కట్టడి చేయాలని కాంగ్రెస్ నాయకులు కూడా అడుక్కునే పరిస్థితి. అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ అనిల్ జాదవ్, వారు కూడా అక్కడ పెద్ద ఎత్తున అక్కడ బోధ్ నియోజకవర్గంలో ఆయన ఉద్యమం చేస్తున్నాడు. ఆత్రం సుగుణ ఈమైతే మా దగ్గర కాంగ్రెస్ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్, ఆమె అంకోలి విలేజ్ ఇన్ ఆదిలాబాద్ మండల్ అక్కడికి పోయి ఫారెస్టు అధికారులను అడ్డుకోవడం జరిగింది. ఇక పార్టీలకు అతీతంగా అందరూ ఈ పోడు భూముల ఉద్యమంలో భాగస్వాములు అయినరు. ఇకనైనా ప్రభుత్వం కొంచెం పట్టు విడుపులకు తావేయాలి, పోడు భూముల జోలికి పోవద్దు. ఎందుకంటే ఇది జీవనాధారం. వాళ్ళ ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే వరకు, వారికి ఒక బతుకుదెరువు చూపించే వరకు వారిని ఉన్న పొలంగా ఆ భూముల నుంచి వెళ్ళగొడితే వాళ్ళ జీవనాధారమే పోతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీని మీద మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఏదైతే కొత్తగా ఫారెస్టు ఇబ్బంది పెడుతున్నా, ఎవరు రైతులు కొడుతున్నా దాన్ని అడ్డుకోవచ్చు. కానీ చాలా 30-40 సంవత్సరాల క్రితం నుంచి సాగు చేస్తున్న భూముల జోలికి పోతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. ప్రతిపక్షంగా మేము కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి దీని మీద సమగ్రంగా ఆలోచన చేసి దీనికి ఒక పరిష్కారం కనుగొనాలని మేము కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు సూచిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నాన్ ట్రైబ్స్ కొన్ని చాలా తక్కువ, 10% కన్నా తక్కువ ఉన్నారు. నాన్ ట్రైబ్స్ కూడా ఎప్పటి నుంచో అంటే నేను చెప్తున్నా మీకు, ఈ ఉత్తర తెలంగాణలో నక్సలైట్ ప్రాబల్యం చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఇంటీరియర్ ఏరియాస్కు పోలేకపోయారు. ఆ టైంలో ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ అందరు కూడా కొట్టుకున్నారు. వాళ్ళు దాన్ని ఒక జీవనాధారంగా మలుచుకున్నారు. ఇప్పుడు పోయి ఉన్న పొలంగా వాళ్ళని తీసేయాలంటే, అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2005లో వచ్చింది. ఇది 2005 కన్నా ముందు కొట్టుకున్న భూమి. మరి కనీసం వాళ్ళకు ట్రైబల్స్కు పట్టాలు ఇవ్వడానికి చట్టం ఉన్నప్పుడు వీళ్ళకి ఏదో ప్రత్యామ్నాయ ఉపాధి అన్నా, లేకపోతే దీని నుంచి బయటపడే పరిష్కారం అన్న చూపించాలి. ఉన్న పొలంగా నీ భూమి గుంజుకుంటా అంటే రైతు ఇవాళ భూమి మీద ఆధారపడే రైతు అదే భూమిలో కూలీగా మారే పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మేము బీసీలకు ఉన్న భూములు గుంజుకుంటాం, లేకపోతే కేవలం ఎస్టీలకు మాత్రమే పోడు పట్టాలు ఇస్తామని చెప్పలే. అందరికీ ఎవరైతే కల్టివేట్ చేస్తున్న ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొంటామని చెప్పారు. దానికి అనుగుణంగా వ్యవహరించాలి.